Hello students, welcome back to my channel. In this video we are going to discuss about secretory tissues or specialized tissues. So previous video lo permanent tissues types chadukunnamo. So permanent tissues are three types. They are simple tissues, complex tissues, special tissues. Okay, so previous two videos lo simple tissues, complex tissues నేర్చుకున్నారు. So this is the third type of permanent tissue, that is secretory tissue. Secretory tissue గురించి ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు. So let's see what are secretory tissues or specialized tissues. So cells or tissues, they involved in the secretion or excretion of products. That cells are called as secretory cells or special type of tissues. Okay, so cells అనేవి they involved in secretion or excretion of plant products. Okay, so those secretions are secreted from the plant body. ప్లాంట్ బాడీ నుంచి ఆ సెక్రీషన్స్ కానీ ఎక్స్క్రీషన్స్ కానీ చేసే స్పెషల్ సెల్స్ని వీఆర్ కాలింగ్ స్పెషలైజ్డ్ టిష్యూస్. సో దే ఆర్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ బాడీ. ప్లాంట్ బాడీలో డిఫరెంట్ పార్ట్స్లో ఉంటాయి అండ్ ఆర్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ డిఫరెంట్ స్పీసీస్. మెనీ ప్లాంట్ సెక్రీషన్స్ ఆర్ కన్సిడరబుల్ ఎకనామిక్ ఇంపార్టెన్స్. సో ప్లాంట్ నుంచి సెక్రీట్ అయ్యే ఈ సెక్రీషన్స్కి చాలా ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఉంది. వాటిలో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే రబ్బర్, గమ్స్, ఆయిల్స్, రెజిన్స్, మ్యూకస్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా స్పెషలైజ్డ్ టిష్యూస్ నుంచి వస్తాయి మనకి. రబ్బర్ కానీ, గమ్ కానీ, ఆయిల్స్ కానీ, రెజిన్స్ కానీ. ఓకే, ఇవన్నీ కూడాను స్పెషల్ టిష్యూస్ నుంచి, ప్లాంట్ ప్రోడక్ట్సే అనమాట. స్పెషల్ టిష్యూస్ వీటిని సెక్రీట్ చేస్తాయి లేదా ఎక్స్క్రీషన్ చేస్తాయి అనమాట. సో దే హ్యావ్ more economic importance. Okay, so let's see. On the basis of morphological, physiological characters, the secretory tissues are classified into 6 types. ఓకే, సో మార్ఫాలజీ, ఫిజియాలజీ బేస్ చేసుకొని సెక్రటరీ టిష్యూస్ని 6 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. దే ఆర్ డైజెస్టివ్ గ్లాండ్స్, నెక్టార్ గ్లాండ్స్, ఆస్మోఫోర్స్, సెక్రీటరీ క్యావిటీస్, హైడ్ థోడ్స్, లాటిసిఫెరస్ టిష్యూ. సో ఈ 6 కేటగిరీస్ ఆఫ్ స్పెషల్ టిష్యూస్ గురించి ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాము. లెట్స్ సీ ఫస్ట్ వన్, డైజెస్టివ్ గ్లాండ్స్. You know, some plants, some specialized plants are having digestive glands in them because you know that insectivorous plants, మీకు ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ తెలుసు, కీటకాహార మొక్కలు అంటారు కదా. సో డైజెస్టివ్ గ్లాండ్స్ అనేవి ఆ కీటకాహార మొక్కల్లో ఉంటాయి. డైజెస్టివ్ గ్లాండ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అండ్ దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ద సెక్రీషన్ ఆఫ్ proteolytic enzymes. Okay, so these proteolytic enzymes useful for the digestion of proteins from the captured insects. Okay, so insectivorous plants లో digestive glands అనేవి ఉంటాయి. ఆ digestive glands అనేవి proteolytic enzymes ని సెక్రెట్ చేస్తాయి. ఆ proteolytic enzymes అంటే these are the lytic enzymes which break down protein. సో తీసుకున్న ఇన్సెక్ట్ని డైజెస్ట్ చేసుకోవడానికి యూజ్ అయ్యే proteolytic enzymes అనేవి అంటే దే డైజెస్ట్ ద ప్రోటీన్, ఓకే, ఆఫ్ ఇన్సెక్ట్స్. ఓకే, ఆ ప్రోటీన్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ అనమాట. సో ద డైజెస్టివ్ గ్లాండ్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ పిక్చర్ నెపంథిస్ అండ్ ఆన్ ద టెంటకిల్స్ ఆఫ్ డ్రోసెరా. సో టెంటకిల్స్ అంటే లీవ్స్ బేర్ గ్లాండ్యులార్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ టెంటకిల్స్ ఇన్ డ్రోసెరా. సో మీకు ఫిగర్ చూపిస్తాను, యూ డోంట్ వరీ. So the red colored swollen tip of the tentacle represents the digestive gland. So ఇప్పుడు మీకు డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. సో దీస్ ఆర్ ద ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. యు నో దిస్ ఈస్ పిక్చర్ ప్లాంట్, దిస్ ఈస్ ద పిక్చర్. ఓకే, అంటే పిక్చర్ మీన్స్ విచ్ ఈజ్ ఎ స్ట్రక్చర్ విచ్ it helps to capture the insects. ఓకే, ఇట్ క్యాప్చర్స్. సో ఆఫ్టర్ క్యాప్చరింగ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ చూడండి, ఇక్కడ మూత ఉంది కదా, ఈ మూత, ఈ లిడ్ అనేది పడిపోతుంది అనమాట. అప్పుడు ఇన్సెక్ట్ బయటికి రాలేక లోపలే ఉండిపోతుంది. దెన్ ద డైజెస్టివ్ గ్లాండ్స్ లోపల ఈ పిక్చర్ లైనింగ్లో డైజెస్టివ్ గ్లాండ్స్ ఉంటాయట, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. సో ద డైజెస్టివ్ గ్లాండ్స్ దట్ ఆర్ present in the on the inner lining of picture. ఓకే, ఈ పిక్చర్కి లోపల లైనింగ్ దగ్గర సో డైజెస్టివ్ గ్లాండ్స్ ఉంటాయి. సో అవి
లోపలికి ఎంటర్ అయిన ఇన్సెక్ట్ని డైజెస్ట్ చేస్తాయి అన్నమాట. అంటే ఇన్సెక్ట్లో ఉన్న ప్రోటీన్. మరి కీటకాహార మొక్కలు వై దే ఆర్ టేకింగ్ ఇన్సెక్ట్స్ యాజ్ ఫుడ్ అంటే, సో జనరల్లీ దే లివ్ ఇన్ నైట్రోజన్ డెఫిషియన్సీ సాయిల్స్. సో దట్స్ వై దే ఆర్ అడాప్టెడ్ లైక్ దట్. ఓకే, వాటి నైట్రోజన్ రిక్వైర్మెంట్ కోసం సో దే యూస్ టు ఈట్ ద ఇన్సెక్ట్స్ అనమాట. సో బై క్యాప్చరింగ్ ద ఇన్సెక్ట్స్ని క్యాప్చర్ చేసి ఇన్సెక్ట్స్ని తీసుకుంటాయి. సో ఇది పిక్చర్ ప్లాంట్ గురించి. దీన్ని నెపంథిస్ అంటాము. చూడండి, దిస్ ఈస్ ద సెకండ్ ప్లాంట్. దిస్ ఈజ్ కాల్డ్ డ్రోసెరా. ఓకే, సో చూడండి, లీవ్స్కి గ్లాండ్యులార్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. చూడండి, సో గ్లాండ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, చూస్తున్నారా? డ్రాప్లెట్స్ లాగా కనబడుతున్నాయి కదా. సో దీస్ ఆర్ ద గ్లాండ్స్, యాక్చువల్లీ డైజెస్టివ్ గ్లాండ్స్. ఓకే, సో ఎక్కడ ఉన్నాయి? లీవ్స్ మీద ఉన్నాయి. లీవ్స్ కంటైనింగ్ గ్లాండ్యులార్ స్ట్రక్చర్స్, దే ఆర్ కాల్డ్ టెంటకిల్స్. Okay, so these red colored swollen tip of the tentacle which represents digestive gland. So ఈ tentacles nothing but they are digestive glands anamata. Okay, so they used to capture and digest the insects in case of Drosera. ఓకే, డ్రోసెరాలో ఈ టెంటకిల్స్ అనేవి ఇన్సెక్ట్స్ డైజెషన్కి యూజ్ అవుతాయి. సో లెట్స్ సీ నెక్స్ట్ వన్. సో దిస్ ఈజ్ అబౌట్ డైజెస్టివ్ గ్లాండ్స్. ఇక్కడ ఉన్నాయి ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్లో ఉన్నాయి నెపంథిస్ అండ్ డ్రోసెరా ఎగ్జాంపుల్స్. సో దే యూస్ టు క్యాప్చర్ ద ఇన్సెక్ట్స్ అండ్ దే డైజెస్ట్ ద ఇన్సెక్ట్స్ ఫర్ their nitrogen requirement. So let's see second category, that is nectar glands. So nectar glands, nothing but nectar secreting. Nectar and honey. Okay, they are also called as nectaries. వీటిని nectaries అని కూడా అంటారు. They secrete thick sugary solutions called nectar. Okay, so nectar glands అనేవి ఏం చేస్తాయి? They secretes thick sugary solutions, nothing but nectar. ద నెక్టార్ ఎందుకు, ఆ నెక్టార్ని ఎందుకు అవి సెక్రేట్ చేయాలి అంటే దే అట్రాక్ట్స్ ద ఇన్సెక్ట్స్ అండ్ ప్రమోట్స్ ద క్రాస్ పాలినేషన్. ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేయటం కోసం అనమాట. ఇన్సెక్ట్స్ వెన్ దే విజిట్ ద ఫ్లవర్, సో దే క్యాప్చర్ ద పాలెన్ ఆన్ దేర్ బాడీ. సో వెన్ దే విజిట్ ద అనదర్ ప్లాంట్, క్రాస్ పాలినేషన్ అక్కర్స్. సో ఒక ఇన్సెక్ట్ వచ్చి ఈ ప్లాంట్ మీద విజిట్ చేసినప్పుడు దాని బాడీ మీద, రెక్కల మీద సో ఈ పాలెన్ అనేది డిపాజిట్ అవుతుంది. ఇదే ఇన్సెక్ట్ నెక్స్ట్ ప్లాంట్ని విజిట్ చేసినప్పుడు ఈ పాలెన్ అనేది దాని స్టిగ్మా మీద పడటాన్ని మనం ఏమంటున్నాము? ఇక్కడ పాలినేషన్ అంటున్నాము. పాలినేషన్ జరగడం కోసం దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ as క్రాస్ పాలినేషన్, వన్ ఫ్లవర్ టు ద అదర్ ఫ్లవర్ ఆఫ్ ద అదర్ ప్లాంట్. ఓకే, సో ఈ క్రాస్ పాలినేషన్ జరగటం కోసం అనేది ఈ నెక్టరీస్ అనేవి ప్లాంట్స్లో ఉంటాయి టు అట్రాక్ట్ ద పాలినేటింగ్ ఏజెంట్స్, నథింగ్ బట్ ఇన్సెక్ట్స్. సో ఇన్సెక్ట్స్ ద్వారా జరిగే పాలినేషన్ని ఎంటమోఫిలీ అంటాము. ఓకే, ద నెక్టార్ అట్రాక్ట్స్ ద ఇన్సెక్ట్స్ అండ్ ప్రమోట్స్ ద క్రాస్ పాలినేషన్. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ పొజిషన్ ద నెక్టరీస్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 2 types. సో ప్లాంట్లో ఎక్కడున్నాయి అనే దాన్ని బట్టి, పొజిషన్ని బట్టి దే ఆర్ 2 types. ఒకవేళ ఫ్లవర్లో ఉన్నాయనుకోండి, దే ఆర్ కాల్డ్ ఫ్లోరల్ నెక్టరీస్. ఫ్లవర్లో కాకుండా అదర్ పార్ట్స్లో ఉన్నాయనుకోండి, దే ఆర్ కాల్డ్ ఎక్స్ట్రా ఫ్లోరల్ నెక్టరీస్. లెట్స్ సీ ఫస్ట్ వన్. సో ఫ్లోరల్ నెక్టరీస్. సో ఫ్లోరల్ నెక్టరీస్ అంటే దే ఆర్ ప్రజెంట్ ఇన్ ఫ్లోరల్ పార్ట్స్. ఓకే, యూజువల్లీ ప్రజెంట్ ఎట్ ద బేస్ ఆఫ్ ద ఓవరీ కింద ఉంటాయి అన్నమాట. సో ఓవరీ ఈజ్ ఎ ఫీమేల్ పార్ట్. ఓకే, సో జనరల్లీ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ గైనీషియం. ఓకే, సో గైనీషియంలో 3 parts ఉంటాయి. స్టిగ్మా, స్టైలు, ఓవరీ కింద అంటే స్వాలన్గా ఉండే పార్ట్ అనమాట, ఉబ్బుగా ఉండే పార్ట్. ఆ పార్ట్ కింద నెక్టరీస్ ఉంటాయి టు అట్రాక్ట్ ద ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేయటం కోసం ఫర్ పాలినేషన్ పర్పస్. దే ఆర్ ఆల్సో ప్రజెంట్ ఆన్ ద అదర్ ఫ్లోరల్ పార్ట్స్, అంటే నాట్ ఓన్లీ ఓవరీ బట్ ఆల్సో అదర్ పార్ట్స్లో కూడా ఉంటాయి. పెటల్స్, సెపల్స్ అండ్ స్టేమెన్స్. హియర్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్. సో ఫ్లోరల్ పార్ట్, వాట్ ఎవర్ ఇట్ may be పెటల్ ఆర్ సెపల్ ఆర్ స్టేమెన్ ఆర్ ఓవరీ. ఓకే, జనరల్గా బేస్ ఆఫ్ ది ఓవరీలో ఉంటాయి. సో ఫస్ట్ వన్, ఎట్ ద బేస్ ఆఫ్ ద ఓవరీ, ఎగ్జాంపుల్ రూటేసి, బ్రాసికేసి. ఎట్ ద బేస్ ఆఫ్ ద స్టేమెన్స్కి అడుగున. ఓకే, స్టేమెన్ అనేది మేల్ రిప్రొడక్టివ్ పార్ట్. సో స్టేమెన్కి అడుగును ఉంటాయి. సో ఇన్ కేస్ ఆఫ్ పాలిగోనమ్ అండ్ ఫ్రాగేరియా. బిట్వీన్ స్టేమెన్స్ అండ్ ఓవరీకి స్టేమెన్కి మధ్యలో ఉంటాయి. ఎగ్జాంపుల్ మొరింగా అండ్ లాథిరస్. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ వన్.
ఎక్స్ట్రా ఫ్లోరల్ నెక్టరీస్ చెప్పాను కదా, దే present other than the floral parts, nothing but extra floral nectaries, they are called as extra floral nectaries. Example in passiflora, రాఖీఫ్లవర్ అంటాం కదా, సో దే ఆర్ ఫౌండ్ ఆన్ ద పిటియోల్ దగ్గర ఉంటాయి అన్నమాట. పిటియోల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఫ్లవర్. ఓకే, పిటియోల్ అంటే వృంతం అంటాం, స్టాక్ ఆఫ్ ద లీఫ్ యాక్చువల్లీ. Okay, let's see next category of secretory tissues, that is third one, that is osmophores. So osmophores are the specialized cells that produce scents in flowers and other parts of the plants. ఆస్మోఫోర్స్ అంటే ప్లాంట్స్లో సెంట్ని ప్రొడ్యూస్ చేసే, అంటే ఒక మంచి అరోమా, మంచి వాటర్ని సెక్రెట్ చేసే సెల్స్ అనమాట. ఓకే, సో ఎక్కడ జనరల్లీ ఫ్లవర్స్ చూడండి మంచి వాటర్ వస్తూ ఉంటాయి కదా, జనరల్గా ఫ్లవర్స్లోను కొన్ని అదర్ పార్ట్స్లోను కూడా ఉంటాయి. So let's see, in different plants the osmophores may appear in the form of flasks, cilia, brushes. సో ఒక్కొక్క ప్లాంట్లో ఒక్కొక్కలాగా ఈ ఆస్మోఫోర్స్ అనేవి ఉంటాయి. ఉదాహరణలో ఫ్లాక్స్ లాగా, సీలియా లాగా, బ్రష్ లాగా ఉండే స్ట్రక్చర్స్ ఉంటాయి. దే సెక్రెట్ సెంట్స్. ఓకే, మంచి అరోమాని, మంచి వాటర్ని సెక్రెట్ చేస్తాయి అన్నమాట. దే ఆర్ కామన్లీ ఫౌండ్ ఇన్ ఆర్కిడ్ ఫ్లవర్స్. ఎక్కువగా మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఆర్కిడ్స్లో కనిపిస్తుంది ఈ ఆస్మోఫోర్స్ అనేవి. సో ఏవెందుకు ఇవి ఇంత మంచి సెంట్ని, స్మెల్ని ఎందుకు చేస్తాయి, ఇంత స్మెల్ని ఎందుకు సెక్రెట్ చేస్తాయి అంటే దే ఆల్సో హెల్ప్స్ ఇన్ అట్రాక్ట్ ఇన్సెక్ట్స్ ఫర్ క్రాస్ పాలినేషన్. సో అంత మంచి అరోమా కూడాను ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు దే ఇన్వాల్వ్డ్ ఇన్ క్రాస్ పాలినేషన్. ఓకే, సో ఆస్మోఫోర్స్ అంటే ఏంటి, సెంట్, స్పెషల్ స్మెల్ని సెక్రెట్ చేసే సెల్స్ అనమాట. అవి ఏం చేస్తాయి, దే ఆల్సో అట్రాక్ట్స్ ద ఇన్సెక్ట్స్ ఫర్ క్రాస్ పాలినేషన్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ category, that is secretory cavities. So fourth one, secretory cavities. Secretory cavities are the plant structures that store, release secreted materials. Okay, ఏం చేస్తాయంటే సెక్రీట్ అయిన మెటీరియల్ని స్టోర్ చేయడం కానీ రిలీజ్ చేయడం కానీ చేస్తాయి. దే ఆర్ కాల్డ్ సెక్రీటరీ క్యావిటీస్. ఎక్కడ ఉంటాయి, దే ఆర్ ఫౌండ్ ఇన్ లీవ్స్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్. లీవ్స్లోను మరియు అదర్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్లోనూ ఉంటాయి. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఆరిజిన్ దే ఆర్ ఆఫ్ టూ టైప్స్, lysigenous cavities, schizogenous cavities. So let's see first one, lysigenous cavities. So these are the cavities formed by the lysis of secretory cells. సో అక్కడ ఉన్న సెల్స్ అన్ని చనిపోవడం వల్ల ఒక క్యావిటీ ఫామ్ అయితే, లైసిస్ మీన్స్ డెత్. ఓకే, చనిపోవడం వల్ల ఒక క్యావిటీ ఫామ్ అయ్యి అది స్టోర్ చేసినట్లయితే, సెక్రీటరీ ప్రోడక్ట్ని స్టోర్ చేసినట్లయితే, దట్ క్యావిటీ ఈస్ కాల్డ్ as lysigenous by the death of by the lysis of secretory cells. Okay, so the secretions are released into the cavity formed from the lysis or breakdown. Okay, ఈ క్యావిటీలోకి ఆ సెక్రీషన్స్ అనేవి డంప్ అవుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్, ఆయిల్ క్యావిటీస్ ఆఫ్ సిట్రస్ అండ్ క్లోవ్స్. చూడండి, సిట్రస్ ఫ్రూట్స్ని ఎగ్జాంపుల్ ఆరెంజెస్ కానీ, లెమన్ కానీ మనము ఆ పీల్ తీసినప్పుడు ఎంత మంచి స్మెల్, అరోమా వస్తుంది కదా, దేర్ యూ విల్ ఫౌండ్ ద లైసిజీనస్ క్యావిటీస్ అనమాట. అంటే అక్కడ సెక్రేటరీ సెల్స్ చనిపోవడం వల్ల ఒక క్యావిటీ ఫామ్ అవుతుంది, ఆ క్యావిటీలో ఈ సెక్రీషన్స్ అనేవి డంప్ అవుతాయి. సో అది ఎగ్జాంపుల్. లెట్స్ సీ ద నెక్స్ట్ కేటగిరీ. సో షైజోజీనస్ క్యావిటీస్. షైజోజీనస్ క్యావిటీస్ అంటే ఏంటి అంటే, దీస్ ఆర్ ద స్పేసెస్ దట్ ఫామ్ బిట్వీన్ ప్లాంట్ సెల్స్. ప్లాంట్ సెల్స్ మధ్యలో స్పేసెస్ ఏర్పడతాయి. జనరల్గా ప్లాంట్ సెల్కి మధ్యలో ఇంటర్ సెల్యులర్ స్పేసెస్ ఉంటాయి కదా, దే ఆర్ ఫార్మ్డ్ బై ద ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ఇంటర్ సెల్యులర్ స్పేసెస్ బిట్వీన్ సెక్రీటరీ సెల్స్. అంటే ఒక సెక్రీటరీ సెల్కి మధ్యలో ఒక ఇంటర్ సెల్యులర్ స్పేస్ ఉంటుంది కదా, స్పేస్లో ఈ సెక్రీటరీ మెటీరియల్ అనేది డిపాజిట్ అవుతుంది అనమాట. సో దీస్ క్యావిటీస్ ఆర్ సరౌండెడ్ బై లేయర్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్. సో ఈ క్యావిటీ ఎలా ఉంటుంది, ఇంటర్ సెల్యులర్ స్పేసెస్లో ఫామ్ అవుతుంది. దీని చుట్టూ ఉండే లేయర్ ఆఫ్ సెల్స్ని ఎపిథీలియల్ సెల్స్ అని అంటారు. ఎగ్జాంపుల్, రెజిన్ డక్ట్స్ ఆఫ్ పైనస్లో రెజిన్ డక్ట్స్ ఉంటాయి. ఆయిల్ గ్లాండ్స్ ఇన్ యూకలిప్టస్. ఓకే, యూకలిప్టస్లో కూడాను యూకలిప్టస్ ఆయిల్ ఉంటుంది కదా, సో దేర్ ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి. సో దే ఆర్ ఫార్మ్డ్ బై ద షైజోజీనస్ క్యావిటీస్. ఓకే, సో లెట్స్ సీ నెక్స్ట్ వన్, హైడథోడ్స్. Hydatodes are the microscopic pores present in plants. They release water droplets from the leaves. This phenomenon is called as guttation.
సో చూడండి, ప్లాంట్ లీవ్స్లో మైక్రోస్కోపిక్ పోర్స్ ఉంటాయి, చాలా స్మాల్ మైన్యూట్ పోర్స్ ఉంటాయి. దే రిలీజ్ వాటర్ డ్రాప్లెట్స్. దిస్ ఫినామినాన్ ఈజ్ కాల్డ్ యాజ్ గట్టేషన్. సో ఎర్లీ మార్నింగ్ మనం లాన్లో నడుస్తున్నప్పుడు కాళ్ళ నిండా వాటర్ తగులుతుంటుంది చూడండి. సో అంటే ఏంటి, ఆ లీఫ్ టిప్స్ నుంచి వాటర్ అనేది డ్రాప్స్ పడుతూ ఉంటుంది అనమాట. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ గట్టేషన్. ఈ ప్రాసెస్ని గట్టేషన్ అని అంటారు. సో నాట్ ఓన్లీ ఇన్ గ్రాసెస్ బట్ ఆల్సో సో మెనీ ప్లాంట్స్లో, సమ్ ఆఫ్ ది ప్లాంట్స్లో జరుగుతుంది. సో హైడోథోర్స్ బికమ్ యాక్టివ్ ఓన్లీ వెన్ ద రూట్ ప్రెషర్ ఆర్ ఎక్సుడేషన్ ప్రెషర్ ఇంక్రీజెస్ డ్యూ టు రెడ్యూస్డ్ ట్రాన్స్పిరేషన్ అండర్ హ్యూమిడ్ కండిషన్స్. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే రూట్ ప్రెషర్ వల్ల జరుగుతుంది. సో ట్రాన్స్పిరేషన్ తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు రూట్ ప్రెషర్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల ఎన్విరాన్మెంట్ హ్యూమిడ్గా ఉన్నప్పుడు ట్రాన్స్పిరేషన్ తక్కువ అవుతుంది. అప్పుడు తీసుకున్న వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ రూట్ ప్రెషర్ ఇట్ క్రియేట్స్ గట్టేషన్ ప్రాసెస్. ఆ రూట్ ప్రెషర్ వల్ల సో వాటర్ డ్రాప్స్గా ఊజ్ అవుతుంది అనమాట లీఫ్ టిప్స్ నుంచి. ఓకే, సో వాటర్ ఈజ్ ఫోర్స్డ్ అవుట్ ఆఫ్ ద ట్రకిడ్స్ బై రూట్ ప్రెషర్ ఇన్ టు ద ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఆఫ్ ద మీసోఫిల్. ఇప్పుడు మీసోఫిల్ లీఫ్లో వాటర్ కింద నుంచి పుల్ అవుతుంది కదా, సో లీఫ్లో ఇంటర్సెల్యులర్ స్పేసెస్లోకి వాటర్ అంతా చేరుకుంటుంది. ఫైనల్లీ ఇట్ కమ్స్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రాప్లెట్స్ త్రూ ద వాటర్ పోర్స్. ఓకే, ఈ వాటర్ పోర్స్ ద్వారా, వీటిని వాటర్ పోర్స్ అని మనం ఏమన్నాము, హైడోథోర్స్ అన్నాము. ఈ హైడోథోర్స్ ద్వారా లీఫ్ టిప్ నుంచి వాటర్ అనేది ఊజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో గట్టేషన్ ఈజ్ సీన్ ఇన్ ప్లాంట్స్ లైక్ కొలకేషియా, లైకోపెర్సికాన్, పోథాస్, ట్రాపియోలం, ఇన్ మెనీ గ్రాసెస్. ఓకే, సో ఈ ప్లాంట్స్ అన్నీ కూడా గట్టేషన్కి ఎగ్జాంపుల్ అనమాట. సో లెట్స్ సీ ద నెక్స్ట్ వన్, లాటిసిఫెరస్ టిష్యూ. సో దిస్ టిష్యూ that produces latex known as లాటిసిఫెరస్ టిష్యూ. ఏ టిష్యూ అయితే లేటెక్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో ఆ టిష్యూని లాటిసిఫెరస్ టిష్యూ అంటారు. ద టిష్యూ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఇలాంగేటెడ్ థిన్ వాల్డ్ బ్రాంచ్డ్ ఆర్ అన్బ్రాంచ్డ్ మల్టీ న్యూక్లియేటెడ్ లివింగ్ సెల్స్. గుర్తుపెట్టుకోండి, లేటెక్స్ సెక్రీట్ చేసే సెల్స్ ఎలా ఉంటాయి, దే ఆర్ ఇలాంగేటెడ్ థిన్ వాల్డ్ బ్రాంచ్ ఆర్ అన్బ్రాంచ్డ్ మల్టీ న్యూక్లియేటెడ్ లివింగ్ సెల్స్. ఇక్కడ న్యూక్లియస్ చాలా ఉంటాయి, దట్స్ వై దిస్ ఇస్ సీనోసైటిక్ కండిషన్ అంటాం అనమాట. మల్టీ న్యూక్లియేటెడ్ లివింగ్ సెల్స్ ఉంటాయి. సో లేటెక్స్ ఈజ్ జనరల్లీ మిల్కీ వైటిస్. సో చూడండి, జిల్లేడు మొక్కను మనం తెంపినప్పుడు తెల్లగా మిల్క్ లాగా ఉండే ఒక లేటెక్స్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, సో అది కెలోట్రోపిస్ ఎగ్జాంపుల్. మిల్కీ వైటిష్ లేటెక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇన్ కెలోట్రోపిస్. Sometimes it may be watery. సో మ్యూజా, అరటి చెట్లలో చూసినప్పుడు మీకు తెలుస్తుంది. సో సమ్టైమ్స్ వాటరీ లాగా ఉంటుంది, సమ్టైమ్స్ ఎల్లోయిష్. ఆర్జిమోన్లో చూస్తే ఎల్లోయిష్గా ఉంటుంది. సో ఆరెంజ్ కలర్ ఇన్ పెపావర్లో చూసినట్టయితే ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఈ లేటెక్స్ అనేది. సో ద లేటెక్స్ ఈజ్ అన్ ఎమల్సిఫైడ్ సబ్స్టెన్స్. అసలు లేటెక్స్ అంటే ఏంటి, దానిలో ఏముంటుంది అంటే ఇట్ కంటైన్స్ డిఫరెంట్ ఆర్గానిక్ మెటీరియల్స్ సచ్ as షుగర్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, ఎంజైమ్స్ ఉంటాయి, స్టార్చ్ ఉంటుంది, ఆల్కలాయిడ్స్ ఉంటాయి, రెజిన్స్ ఉంటాయి, టానిన్స్ ఉంటాయి, మ్యూసిలేజ్ ఉంటుంది, అండ్ ఆల్సో రబ్బర్ కూడా ఈ లేటెక్స్ నుంచి వస్తుంది అనమాట. సో ద లాటిసిఫెరస్ టిష్యూ ఈజ్ ఫౌండ్ ఇన్ మెనీ ఫ్యామిలీస్ సచ్ యాజ్ అపోసైనేసి, అస్క్లిపియడేసి, ఫోర్బియేసి, కంపోజిటే, పెపావరేసి, మోరేసి. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన ఫ్యామిలీస్ అన్నీ మీరు చిన్న కట్ చేసిన వెంటనే మీకు యూ విల్ ఫీల్ సమ్ లేటెక్స్ లైక్ సబ్స్టెన్స్, వెదర్ ఇట్ మే బీ మిల్కీ లేటెక్స్ ఆర్ వాటరీ లేటెక్స్ ఆర్ ఆయిలీగా అనిపించినా సరే, అపోసైనేసి కానీ, అస్క్లిపిడేసి కానీ, యుఫోర్బియేసి కానీ మీరు చూస్తే యూ విల్ ఫైండ్ మిల్కీ లేటెక్స్ లైక్ స్ట్రక్చర్ అనమాట. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ స్ట్రక్చర్ ద టిష్యూ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types. సెల్ స్ట్రక్చర్ని బట్టి 2 టిష్యూస్ డివైడ్ చేశారు. దే ఆర్ లేటెక్స్ సెల్స్ అండ్ లేటెక్స్ వెజల్స్. First, let's see latex cells. So these are long tubular branched unbranched cells. So the young latex cells are very small and uninucleated. ఎలా ఉంటాయి సెల్స్ అనేవి, ట్యూబ్యులార్గా ఉంటాయి, వెదర్ దే మే బి బ్రాంచ్డ్ ఆర్ అన్బ్రాంచ్డ్. ట్యూబులార్ సెల్స్ ఉంటాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి, ట్యూబ్స్ లాంటి సెల్స్ ఉంటాయి. ద సెల్ వాల్స్ ఆర్ వెరీ థిన్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్. అయితే జనరల్గా యంగ్గా ఉన్నప్పుడు యూనిన్యూక్లియేటెడ్గా ఉంటాయి.
సో మధ్యలో ఒక బిగ్గర్ వాక్యూల్ ఉంటుంది దట్ ఈస్ సరౌండెడ్ బై సైటోప్లాజం. ప్లాంట్ సెల్స్కి క్యారెక్టరిస్టిక్ ఫీచర్ కదా వాక్యూల్ ఉండడం అనేది. సో వాక్యూల్ బిగ్గర్ వాక్యూల్ ఉంటుంది, అందువల్ల సైటోప్లాజం అనేది పెరిఫెరీకి వెళ్ళిపోతుంది అనమాట. సో at the plant grows as the plant grows these cells also elongate and nucleus undergoes several free nuclear divisions without cytokinesis. సో ప్లాంట్ గ్రో అయ్యే కొద్దీ ఏమవుతుందంటే, సో ఈ లేటెక్స్ సెల్స్ అనేవి కూడా ఏం చేస్తాయంటే దే అండర్గోస్ ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్. జనరల్గా న్యూక్లియస్ డివిజన్ జరిగిన వెంటనే సైటోప్లాజం కూడా డివిజన్ అవుతుంది, బట్ సైటోప్లాజం డివిజన్ అవ్వకుండా మెనీ న్యూక్లియర్ డివిజన్స్ జరుగుతాయి. దట్స్ వై సీనోసైటిక్ కండిషన్ వస్తుంది, అంటే మల్టీ న్యూక్లియేట్ కండిషన్ అనేది ఈ లేటెక్స్ సెల్స్లో ఉంటుందన్నమాట. ద సెల్స్ డు నాట్ ఫ్యూజ్ విత్ ఈచ్ అదర్ యాజ్ ఇన్ లేటెక్స్ వెజల్స్. లేటెక్స్ వెజల్స్తో చూస్తే ఒక సెల్కి ఫ్యూజ్ అయి ఉంటాయి, బట్ ఇక్కడ ఏ సెల్కి కూడా కనెక్షన్ ఉండదు. హెన్స్ ద లేటెక్స్ సెల్స్ ఆర్ కాల్డ్ సింపుల్ లాటిసిఫెరస్ ఆర్ నాన్ ఆరిక్యులేటెడ్ లాటిసిఫెరస్. సో అందువల్ల ఫ్యూజ్ అయి ఉండవు కాబట్టి వీటిని సింపుల్ లాటిసిఫెరస్ సెల్స్ అంటారు, లేదా నాన్ ఆరిక్యులేటెడ్ లాటిసిఫెరస్ అంటారు. సో ఎగ్జాంపుల్ చూసినట్టయితే ద లేటెక్స్ సెల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ అపోసైనేసి, అస్క్లిపిడేసి, యుఫోర్బియేసి, అర్టికేసి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. లెట్స్ సీ లేటెక్స్ వెజల్స్. సో లేటెక్స్ వెజల్స్ అంటే చూడండి, these are formed by the disintegration of cross walls of latex cells placed end to end. సో ఒక లేటెక్స్ సెల్స్ మధ్యలో క్రాస్ వాల్స్ ఉన్నాయి కదా, ఇందాక లేటెక్స్ సెల్స్ అనేవి విడివిడిగా ఉంటాయని చెప్పాం కదా. సో క్రాస్ వాల్స్ అనేవి డిసింటిగ్రేట్ అవ్వటం వల్ల, మీకు చూడండి డయాగ్రామ్ చూపిస్తాను. సో దే ఆర్ ఇలాంగేటెడ్ అని ఇందాక చెప్పుకున్నాం కదా. సో దిస్ ఈజ్ వన్ లేటెక్స్ సెల్, దిస్ ఈజ్ అగైన్ వన్ లేటెక్స్ సెల్స్ అనుకోండి. సో ఈ క్రాస్ వాల్ అనేది డిసింటిగ్రేట్ అయిపోయింది అనుకోండి. సో దెన్ ఇట్ ఫార్మ్స్ ఇన్ ఎ వెజల్ ఫామ్లోకి వస్తుంది అనమాట. సో చూడండి ఇందాక చెప్పుకున్నాము మల్టీ న్యూక్లియేట్ కండిషన్, అంటే మెనీ న్యూక్లియస్ ఉంటాయి అన్నమాట. సో క్రాస్ వాల్స్ అనేవి డిసింటిగ్రేట్ అయిపోయినప్పుడు దే బికమ్ latex vessels. Okay, the cells are living and contain multinucleated protoplasm. ఇక్కడ కూడా సెల్స్ అనేవి లివింగ్ అనమాట, మల్టీన్యూక్లియేటెడ్ ప్రోటోప్లాజం ఉంటుంది. The vessels are unbranched in the beginning but during maturation they branch several times. సో బిగినింగ్లో అన్బ్రాంచ్డ్గా ఉంటాయి, మెచ్యూర్ అయ్యేసరికి మెనీ బ్రాంచెస్ అనేవి ఏర్పడతాయి. 2 or more vessels which are present side by side in the ground tissue fuse with each other form a sinusoidal network. ఇలాంటి 2 or more వెజల్స్ ఫామ్ అయ్యి ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో సినోసైటిక్ నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది. సినోసైటిక్ మీన్స్ మల్టీ న్యూక్లియేట్ కండిషన్. Hence the latex vessels are called as auriculated లాటిసిఫర్స్. ఇందాక నాన్ ఆరిక్యులేటెడ్ అన్నాం కదా, ఇక్కడ ఏంటి కనెక్షన్ ఉంది, సెల్కి కనెక్షన్ కంటిన్యూస్ ప్యాసేజ్ లాగా వెజల్స్ లాగా ఫామ్ అయ్యాయి కాబట్టి దీస్ ఆర్ ఆరిక్యులేటెడ్ లాటిసిఫర్స్ ఆర్ కాంపౌండ్ లాటిసిఫర్స్. దీనికి ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే లేటెక్స్ వెజల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ కంపోజిటే అంటే ఆస్టరేసి, పెపావరేసి అండ్ ఎఫోర్బియేసి ఫ్యామిలీస్. పెపావరేసి అండ్ ఎఫోర్బియేసి ఫ్యామిలీస్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లెట్స్ సీ ద ఫంక్షన్స్ ఆఫ్ లాటిసిఫెరస్ టిష్యూ ఉండడం వల్ల యూజ్ ఏంటి? సో లాటిసిఫెరస్ ఏం పని చేస్తాయి అంటే, లాటిసిఫెరస్ టిష్యూ దట్ స్టోర్స్ ఫుడ్ మెటీరియల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్. ఫుడ్ అనేది స్టోర్ అవుతుంది స్టార్చ్ రూపంలో. ఎగ్జాంపుల్ యుఫోర్బియా. ఓకే, ఇట్ అబ్జార్బ్స్ అండ్ స్టోర్స్ వాటర్ ఇన్ జీరోఫైట్స్. సో కాలోట్రోపిస్ కానీ నీరియం కానీ మీరు తీసుకున్నట్టయితే దేర్ లాటిసిఫెరస్ టిష్యూ అనేవి జనరల్లీ దే ఆర్ షోయింగ్ జీరోఫైటిక్ అడాప్టేషన్స్. అందుకనే వాటర్ లేని కండిషన్స్లో కూడా ఈ గన్నేరు కానీ లేకపోతే ఈ జిల్లేడు కానీ పెరుగుతాయి. అక్కడ ఏం చేస్తాయంటే దే స్టోర్ వాటర్. ఎందుకని? ఫర్ దేర్ వాటర్ రిక్వైర్మెంట్. వాటర్ ఉన్నప్పుడు స్టోర్ చేసుకుంటాయి అన్నమాట. ఎందుకంటే దే ఆర్ యాక్చువల్లీ జీరోఫైటిక్ ప్లాంట్స్. ఇట్ ప్రొటెక్ట్స్ ద ప్లాంట్స్ ఫ్రమ్ గ్రేజింగ్ యానిమల్స్ బై కంటైనింగ్ పాయిజనస్ సబ్స్టెన్సెస్. ఈ లేటెక్స్ ఉన్న ప్లాంట్స్ని ఎప్పుడైనా చూడండి, సో గ్రేజింగ్ యానిమల్స్ అనేవి ముట్టవు అనమాట. ఎందుకు అంటే దే కంటైన్ పాయిజనస్ సబ్స్టెన్సెస్. చేదుగా ఉంటుంది, బిట్టర్గా ఉంటుంది. అందుకనే ఏ గ్రేజింగ్ యానిమల్ కూడాను ఈ లేటెక్స్ ఉన్న సో సెల్ఫ్ డిఫెన్స్ వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో దే ఆర్ ప్రొడ్యూసింగ్ లేటెక్స్ అనమాట. సో ఓపియం ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద లేటెక్స్ ఆఫ్ పెపావర్ సోమ్నిఫెరం. ఓపియం అనేది చాలా ఎకనామికల్లీ యూజ్ అయినటువంటి డ్రగ్ అనమాట.
అనమాట, విచ్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద లేటెక్స్ ఆఫ్ పెపావర్ సోమ్నిఫెరమ్ నుంచి ఓపియం వస్తుంది. సో రబ్బర్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ హివియా బ్రెజిలెన్సిస్ అండ్ ఫైకస్ ఇలాస్టికా లేటెక్స్. సో రబ్బర్ కూడా ఈ లేటెక్స్ నుంచే వస్తుంది. సో హివియా బ్రెజిలెన్సిస్ అనే ప్లాంట్ నుంచి మరియు ఫైకస్ ఇలాస్టికా అనే ప్లాంట్స్ నుంచి రబ్బర్ ప్రిపేర్ చేస్తారు. మనం యూస్ చేస్తున్నాం కదా రబ్బర్ అనేది, సో అది ఈ మొక్కల నుంచి వస్తుంది. సో పపైన్ ప్రోటీన్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద లేటెక్స్ ఆఫ్ క్యారికా పపయ. సో క్యారికా పపయ ప్లాంట్ నుంచి ఒక ప్రోటీన్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ పపైన్. ఓకే, అది కూడా లేటెక్స్ సెల్స్, లాటిసిఫెరస్ సెల్స్ నుంచే వస్తుంది అనమాట. చూయింగ్ గమ్ మీకు తెలుసు కదా, చూయింగ్ గమ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ద ప్లాంట్స్, నథింగ్ బట్ అక్రస్ సపోటా ఫ్రూట్స్ నుంచి ఈ చూయింగ్ గమ్ ప్రిపేర్ అవుతుంది. యూనో అసఫోటిడా, ఇంగువ అంటాం కదా, ఈ అసఫోటిడా ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద లేటెక్స్ ఆఫ్ ఫెరులా అసఫోటిడా రూట్ స్టాక్. ఫెరులా అసఫోటిడా రూట్లో నుంచి వచ్చే లేటెక్స్ సెల్స్ నుంచి ఈ ఇంగువ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇది ఈరోజు మనం చెప్పుకోవాలనుకున్న సెక్రీటరీ టిష్యూస్ గురించి క్లాస్. ఒకవేళ ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.